మీరు ఇంజనీరింగ్ చదివేటప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే కంప్యూటర్ సైన్స్లో మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. వాడు ఏ క్వశ్చన్ అంటే చెప్పేట్టుగా ఉండాలని మీరు ప్రిపేర్ అయితే ఏదైనా కంపెనీ వాళ్ళు మీ కాలేజ్కి వస్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి టక ఆన్సర్ చెప్తే మేము సెలెక్ట్ చేస్తారు. వాడు టాపరు 4 కొడితే లాభం లేదు. 1 2 3 అది ఒక్క బుల్లెట్ కూడా తగలేదు అనుకోండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? 0 మార్క్స్. ఇప్పుడు మన ఇండియన్ స్టడీస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే వీళ్ళకి గురి పెట్టి ఏం కావాలని నేర్పించలేదు, చదివేస్తున్నాడు. ఒకేసారి ఇంటర్వ్యూకి వెళ్తాడు, వాడు గురి పెట్టి కొట్టుకుంటాడు. మీరు ఏం కొట్టారు? నేర్చుకున్నారు ఎప్పుడన్నా? కొట్టడం నేర్చుకోలేదు కదా. ఇప్పుడు కొట్టడం నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు ఇందాక మేడం ఏం చెప్పారు? వాడు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కోసమే ప్రిపేర్ అయ్యాడు, ఐఏఎస్ కోసం అనుకున్నాడు, ఐఏఎస్ కోసం బ్రతికాడు, ఐఏఎస్ సాధించాడు. మరి మీరు ఏమనుకున్నారు? ఇంకాను ఏమనుకోలేదు కదా. 9th వచ్చాడు, 10th వచ్చేసరికి ఇంకా ఏమనుకోలేదు. ఏమనుకోకుండా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటే నేను చెప్తున్నా, ఆ కుర్రోడు ఆటో డ్రైవర్ కొడుకు. ఎవరు? ఆటో డ్రైవర్ కొడుకు రోజుకి 13 గంటలు చదివేవాడు. రోజుకి 13 గంటలు చదివేవాడు. వాడు ఏం చెప్పాడంటే, ఒరే బాబు, నేను ప్రతిసారి చదివించాలంటే చదివించలేను, ఒక్క అటెంప్ట్ మాత్రం నేను డబ్బులు సమకూరుస్తా ఖర్చు పెట్టి. ఆ అటెంప్ట్లో నువ్వు పాస్ అవ్వకపోతే నా వల్ల నువ్వు వదిలేస్తుంది అన్నాడు. అయ్యి బాబు, మా నాన్న ఒకే ఛాన్స్ ఇచ్చాడు, ఈ శాస్త్రం కొట్టకపోతుంది ఐఏఎస్ అవ్వదని రోజు 13 గంటలు చదివి ఐఏఎస్ కొట్టేశాడు ఒకే ఛాన్స్లో. అడిగారు విలేకరులు, ఏమని అడిగారు? ఏంటి ఒకే ఛాన్స్ ఎలా కొట్టాడంటే, మా నాన్న ఒక ఛాన్స్ తర్వాత పంపడన్నాడు, ఇంకా నేను కూడా ఆటో తోలుకోవాలి, ఆ ఛాన్స్లో కొట్టకపోతే నేను డబ్బులు ఇవ్వనన్నాడు ఇంకా అన్నాడు. ఒక ఛాన్స్లో కొట్టేశాడు. చాలా చిన్న వయసు, 21-22 ఏళ్ళకి ఐఏఎస్ అయిపోయాడు. ఇప్పుడు ఆటో డ్రైవర్ కన్నా మీ నాన్నకి తక్కువ ఉండే డబ్బులు, అంతకన్నా తక్కువ అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయా చెప్పండి. లేవు కదా. మనం ఎందుకు ప్రయత్నం చేయలేదు? మనలో ఏంటంటే ఆ టార్గెట్ మనం పెట్టుకోవట్లేదు. అంతే ఐఏఎస్ ఏం చేద్దామనే టార్గెట్ మన దగ్గర ఏం లేదు. మీరు చూసారు, ఇవాళ వర్షం వచ్చిందని మీరు అనుకుంటున్నారు. నేను తెల్లవారుజామున 2:15 3 గంటలు వేసాను. 2:15 3 గంటలు వేసి ఇవన్నీ ప్రిపేర్ చేసి పుస్తకాలు చదివి మీకోసం వచ్చాను. కానీ మీరు ఇప్పుడు వచ్చారు అంటే మీ తప్పు కాదు అది. మీరు ఏ టార్గెట్ పెట్టుకోలేదు. మన లైఫ్లో ఈ టార్గెట్ పెట్టుకోవాలి, పొద్దున్నే లేవాలి, ఏమైనా చదవాలి అనే కాంక్ష మీలో లేదు. దాన్ని రగిలించాలి మేమందరం. ఇంకేంటంటే చూడండి, మేడం చెప్పారు కదా, ఆ అబ్బాయిని ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంకే రావాలని, ఆ ఫస్ట్ ర్యాంక్ రావాలనే ప్రెషర్ ఉండబట్టి అతను ఫస్ట్ నుంచి అలాగే చదివాడు. మీకు కూడా అట్లాంటి కసి, ఇన్స్పిరేషను ఉంటేనే మీకు పైకి వస్తాయి. ఎంత మంచి టీచర్స్ ఉన్నా, ఎంత మంచి కాలేజీలో జాయిన్ అయినా టీచర్స్ కాలేజీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ కోరిక, ఆ రగిలే కోరిక మీలో లేకపోతే కనుక ఒక జడ్జి స్కూల్లో వస్తున్న అమ్మాయి 598 కొట్టిందా కదా మార్క్స్. మరి జడ్జి స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఉన్నది, గవర్నమెంట్ స్కూల్లో ఏం లేదు. అదే ప్రైవేట్ స్కూల్లో చదివి 400 540 ఆ అమ్మాయి తక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎంతమంది ఉంటారు?